వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా మీకు కొన్ని విషయాలు మీతో ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే లేదా ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సెప్టెంబరు 2వ శనివారం నాడు జరుపుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రాణాలను కాపాడటంలో ప్రథమ చికిత్స యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఈ గ్లోబల్ ఈవెంట్ ప్రతి సంవత్సరం 2వ శనివారం నాడు నిర్వహించబడుతుంది. ప్రథమ చికిత్స యొక్క పితామహుడు ఎవరు అంటే ఫ్రెడరిక్ ఎస్మార్ట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్, రిలీఫ్, సిమ్టమ్, ట్రీట్మెంట్, అరేంజ్మెంట్, ఇమీడియట్లీ డిస్పోజల్ అని చెప్పవచ్చు. ప్రపంచ ప్రథమ చికిత్స 2024 సంబంధించిన థీము ఏమిటంటే ప్రథమ జ్ఞానాన్ని బోధించడానికి మరియు పంచుకోవటానికి డిజిటల్ సాధనాలు అంటే టీవీ, కంప్యూటరు, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్, యాప్స్, ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని ప్లాట్ఫారం ద్వారా ప్రథమ చికిత్స ప్రాముఖ్యతను ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే 2024 సంబంధించి ఈ ఫస్ట్ ఎయిడ్ డే సెప్టెంబర్ 14వ తారీఖున జరుగును. ప్రథమ చికిత్సలో ఏబిసి అంటే ఏమిటనే విషయాన్ని ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఏబిసి అంటే వాయు మార్గం, శ్వాస మరియు ప్రసరణ. ఇందులో వాయు మార్గం స్పష్టంగా ఉందో లేదో నిర్ధారించడం అంటే గాలికి సంబంధించి, అలాగే వ్యక్తి శ్వాస తీసుకుంటుందో లేదో తనిఖీ చేయడం మరియు పల్సు లేదా నాడి భౌతిక సంకేతాల ద్వారా ప్రసరణ పర్యవేక్షించడంగా చెప్పవచ్చు. అలానే ప్రథమ చికిత్స గురించి ఇంకా చెప్పాలి అంటే వైద్యుడు లేదా అంబులెన్స్ రాకముందే గాయపడిన లేదా అకస్మాత్తుగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి అందించే సహాయం ప్రథమ చికిత్సగా చెప్పవచ్చు. ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. ఇది ఆకస్మిక కార్డియాక్ అరెస్టు లేదా శ్వాస లేకపోవడం నుండి ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక టెక్నిక్ అని చెప్పవచ్చు. ఈ సిపిఆర్ చేయడం వల్ల ముఖ్యంగా ఛాతీ యొక్క కుదింపులు మరియు రెస్క్యూ శ్వాసలను కలిగి ఉండటం అంటే నోటి ద్వారా శ్వాసను అందించడం, అలానే ఆక్సిజన్ శరీరం అంతా ప్రసరించడానికి మరియు ఆక్సిజన్ ప్రవహించేలా చేస్తుంది ఈ సిపిఆర్ చేయడం వల్ల. ఈ సందర్భంగా ఫస్ట్ ఎయిడ్ యొక్క లక్షణాలు లేక సందేశాన్ని ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.